ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న హాట్ టాపిక్స్ లో సో కవిత వెళ్తున్నారు ఢిల్లీకి రైట్ అధికారుల ముందు కూర్చుంటున్నారు వచ్చేస్తున్నారు ఇదిగో అరెస్ట్ తప్పదు అదిగో అరెస్ట్ తప్పదు అంటున్నారు సమ్ టైమ్స్ కొంచెం రాత్రి టైం వరకు కూడా ఒక హై డ్రామా నడుస్తుంది సో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కొంతమంది కవిత అరెస్ట్ తప్పదు అని కూడా అంటున్నారు మీరేమంటారు అలానే పేపర్ లీకేజ్ కోసం కూడా రెండిటి కోసం కూడా ఇప్పుడు స్వర్ణ గారు కవిత గారి విషయం మాట్లాడితే యాక్చువల్లీ కవిత గారికి నోటీస్ ఇచ్చింది పిఎంఎల్ఏ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం అకార్డింగ్ టు సెక్షన్ 50/2 ప్రకారం ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో మహిళ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదన్నమాట. సో ఎప్పటిదాకానైనా విచారించవచ్చు. కానీ వీళ్ళు ఏం తీసుకొని వస్తారు ఆల్ ఆఫ్ ద సడన్ సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళల్ని కానీ మెంటల్ డిజేబుల్ ఉన్న వాళ్ళు కానీ విడోలను కానీ లేకపోతే ముసలోళ్ళని కానీ వీళ్ళని ఎవరిని మనము విచారించే ఇంటి దగ్గర విచారించే ఒక అవకాశం ఉందని చెప్పి ఆ క్లాస్ని అడ్డం పెట్టుకొని ఇంత భవాలు మచాంచారు టీవీలో. అర్థమైనా అయినా వాళ్ళు విచారించారు వీళ్ళు ఏదే లేదా. స్టార్టింగ్లో కవిత గారు ఏమన్నారు నాకేం అవసరం ఉంది ఫోన్లు గలగొట్టే ఆమె నేను ఏమైనా పిచ్చామైనా అంత కాస్ట్లీ ఫోన్లు గలగొట్టనికే అన్నారు. ఈరోజేమో అవేదో గుడుంబ ప్యాకెట్లో చూపించినట్టు 2 ప్యాకెట్లు చూపించి 10 ఐఫోన్లు ఐఎంఈ నెంబర్లు మీద స్టిక్కర్లు వేసి చూపించారు. అదేదో ముందే నా ఫోన్లు నా దగ్గర ఉన్నాయని మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీ ముందలే టీవీలో చూపించారు అదే గారు, కానీ అది ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఏ ఫోన్ అన్నా తీసుకొని నేను మీద స్టిక్కర్ వేసేస్తాను ఆ ఫోన్ అదే అని చెప్పి గ్యారంటీ ఏముంది. ఇప్పుడు మనీ మీకు సిబిఐ ఈజ్ డిఫరెంట్ ఈడీ ఈజ్ డిఫరెంట్. మీకు ఈడీలో ఏమని చెప్పారు మీ మీద మనీ లాండరింగ్ ఆరోపణ వచ్చింది అంటే డబ్బులు పంపిణీలో మీ పాత్ర ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో మనం డీటెయిల్గా వెళ్తే నేను చెప్పిన కదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి గారి వైఫ్ జట్లో డబ్బులు వెళ్ళాయి నేను ఆయనని విచారిస్తే ఆయన మీ పేరు చెప్పిండు అని చెప్పారు. విచారణలో ముగ్గురిని కూర్చోబెట్టేసేసి ఎవరైతే అక్కడ విజయ్ నాయర్ గారు ఆప్ ప్రతినిధిగా వివరించి సిసోడియా గారికి వివరించారో వాళ్ళని శరత్ చంద్రారెడ్డిని కవిత గారి ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళు విచారణ చేశారు. ఆ డబ్బులకు నాకేం సంబంధం లేదని చెప్పి మేము చెప్పింది. దాని తదనంతరం ఏదో ఒక దాని లింక్ ఐపీ అడ్రస్లో డిజిటల్ ఎవిడెన్స్ దొరికిందండి. మీరు నేను మార్చలేము. మీరు ఏదైతే హోటల్లో కూర్చొని ఐపీ అడ్రస్ ల్యాప్టాప్ నుంచి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో మీ దగ్గర ఒక ఆయన మీకు చెప్పారు ఏమనంటే పోలీస్ బెదిరించారు కాబట్టి నేను నా స్టేట్మెంట్ వాపస్ తీసుకుంటాను అన్నారు. ఓకే వెల్ అండ్ ఫైన్. It is a recorded evidence, it is a document evidence. But there is a technical evidence. There is a digital evidence. ఇవైతే మీరు మార్చలేరు కదండి. మీ ఐపీ అడ్రస్లో ఏవైతే డిజిటల్ ఎవిడెన్స్ ఉందో మార్చలేరు. మీరు ఏవైతే ట్రాన్సాక్షన్ చేశారో మీరు ఏవైతే ఫోన్లో మాట్లాడారో టెక్నికల్ ఎవిడెన్స్ మీరు మార్చలేరు. ఏదో రోజు పట్టుడు పోతారండి. కనుమోయి రాజా సొంటూరు పట్టుడు పోయి జైలుకి వెళ్ళారు. లాలూ ప్రసాద్ యాదవ్ సొంటూరు జైల్లో కూర్చోరు. మీరు కూర్చోరని చెప్పి గ్యారంటీ ఏం లేదు కదా. సాక్షాత్తు జయలలిత కూడా పోయింది కదానండి. కవిత గారు మినహాయింపు కాదు. ఆ రోజు జయలలిత పోయినప్పుడు మహిళ అని చెప్పి అనలేరా మీరు? కనుమోయి పోయినప్పుడు మహిళ అని చెప్పి అనలేరా మీరు? రాబ్రీదేవి లాలూ ప్రసాద్ గారు వైపు పోయినప్పుడు మహిళ అనలేరా మీరు? ఆ రోజు గుర్తురాని మహిళ 2010 నుంచి మహిళా రిజర్వేషన్ 33% చట్టంలో ఉంది కదా స్వర్ణ గారు. మీరు ఎంపీ పదవి అయిపోయి ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీ వచ్చేదాకా అంటే 12 సంవత్సరాల దాకా అక్క మీకు గుర్తు రాలేదా మహిళా రిజర్వేషను? ఈరోజే గుర్తొచ్చిందా మీకు? ఇదే 2014 ఎలక్షన్లు అయిన తర్వాత మంత్రివర్గం ఏర్పాటైతే మీ మంత్రివర్గంలో ఒక్క మహిళ లేదు కదా అక్క. ఆ రోజు 33% మహిళలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గుర్తు రాలేదా? 2018లో గెలిచినప్పుడు 119 సీట్లు 33 సీట్లు మీరు మహిళలకు ఇచ్చేది ఉండే. అప్పుడు గుర్తు రాలేదు. మీరు ఒక్కరే సీటు తీసుకుంటారు అమ్మాయితో సై దూసరేతో నై అని డేడికనైతే అప్పుడు గుర్తురాంది. పక్క పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు వస్తే మంత్రి ఇస్తారు. పక్క పార్టీ నుంచి సత్యవతి రాథోడ్ గారు వస్తే మంత్రి పదవి ఇస్తారు. ఉద్యమంకారుల జై తెలంగాణ అని చెప్పి గొంతువంగా అరిచిన వాళ్ళకి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేరు. అప్పుడు గుర్తు రాలేదు మహిళల గురించి. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ ద సడన్ 10 ఫోన్లు ప్యాకెట్లో పట్టుకొని రాగానే మహిళా రిజర్వేషన్ 33% దేనా అని అంటే ఆలోచించాలి. ప్రజలు గుర్తు చూస్తలేరా స్వర్ణ గారు? ఎవ్రీవన్ ఈస్ వాచింగ్. ప్రజలంత అమాయకులు కాదండి ముందున్నట్టు. దే ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరింత డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి. రైట్. సో తెలంగాణలో పేపర్ లీకేజ్ కోసం ఏం చెప్తారు మీరు? ఇక తెలంగాణ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడితే అది పబ్లిక్ సర్వీస్ కమిషనా ప్రైవేట్ సర్వీస్ కమిషనా నాకు అర్థమవుతలేదు. ఎవరికి సర్వీస్ ఇస్తారు అని చెప్పి ఒక గ్రూప్ 1 జనాలు 30 లక్షల మంది విద్యార్థులు నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటే అల్లాడిపోయి ఒక హాస్టల్లో ఒక గ్రౌండ్లలో కుర్చీలు వేసుకొని జిమ్మెరాజ్ బజార్కి పోయి ఒక సెకండ్ హ్యాండ్ ప్యాడ్ కొనుక్కొని లైబ్రరీకి పోయి బుక్కులు తీసుకొని కరెంట్ అఫైర్స్ మీద పేపర్ ఉద్దరబెట్టి 240 రూపాయలు నెలకు పేపర్ బిల్ ఇచ్చినా ఉద్దరబెట్టి మరి పిల్లలు నా తెలంగాణ నాకు వచ్చింది నేను చదువుకుంటే నా చదువు బాగుంటుంది అని చెప్పి అవనితలు
అహోరాత్రులు కష్టపడి పిల్లలు చదువుకుంటే ఈరోజు పొసుక్కున్న పేపర్ లీక్ అంటే ఏదో అయిపోయింది నెక్స్ట్ టైమ్స్ అది కాకుండా చూస్తామంట. మీ అయ్యా జాగిరా? నాకు అర్థం కాదు. ఇంటర్ విద్యార్థి పిల్లలది అట్లనే కరెక్షన్లా గ్లోబల్ అయిన సంస్థకి ఇచ్చి మిస్టేక్లు అయితే 17 మంది విద్యార్థులు ఉరితాడుకు ముద్దాడితే ఆ రోజు నెక్స్ట్ టైం కరెక్షన్ తీసుకుంటా అంటారు. ఈరోజు పేపర్ లీక్ చేసి నెక్స్ట్ టైం కరెక్షన్ తీసుకుంటా అంటారు. పబ్లిక్ కూడా అంటారు ఓటు వేరని కేసి మిమ్మల్ని నెక్స్ట్ టైం చూసుకుంటాం అంటారు. తప్పు మీరు చేసి మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 83 మంది ఉన్నారండి. స్వర్ణ గారు ఇప్పటిదాకా అవుట్సోర్సింగ్ ఎందుకు స్థానచలనం లేదు? యూపీఎస్సీలో ఎందుకు స్థానచలనం లేదండి? స్థానచలనం లేకుండా మీరు అక్కడనే పెట్టేసేసి మీకు కావాల్సిన వాళ్ళని యూపీఎస్సీకి ఫార్వర్డ్ చేసి నాకు ఒక విషయం అర్థం కాదు స్వర్ణ గారు. పాస్వర్డ్ అట్లా లీక్ అవుతుందండి. మన నార్మల్గా మన మొబైల్ పాస్వర్డే మన ఇంట్లో పిల్లలు కొట్టుకోలేరు. అట్లాంటిది టీఎస్పీఎస్సీ పాస్వర్డ్ నేను బుక్ వెనకాల రాసుకున్నా పోయిందని అంటే ఇక ఎవరితో అవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, జిహెచ్ఎంసీ కమిషనర్ చేశారు. శాఖ మంత్రి ఎవరు? ఇప్పుడు టీఎస్టీఎస్ ఉన్నది. టీఎస్టీఎస్ నుంచి కంప్యూటర్లు ఆడిపోతే టెక్నికల్ సర్వీస్ వాళ్ళే చూస్తారు. శాఖ ఎవరి కింద వస్తుంది? మీ గురించి తప్పుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి 91 CRPC కింద మీరు నోటీస్ సర్వ్ చేస్తారు. ఇంటికి పోయి కూడా కంటి పెడతారు. బరబ్బర్ ఓకే, డాక్యుమెంట్ ఏమున్నా మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి. బండి సంజయ్ మాట్లాడితే ఆయన ఇంటి గోడకు పోయి అంటి పెట్టి అడతారు. అయ్యా కేటీఆర్ గారు, మీరు కూడా బీజేపీ పాత్ర బండి సంజయ్ పాత్ర ఉందన్నారు కదా. భలేంది మా తెలంగాణ 30 లక్షల మంది విద్యార్థులు అయ్యా, మీకు కూడా నోటీస్ సర్వ్ చేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ 91 CRPC కింద మీ దగ్గర ఎవిడెన్స్ ఉందో ఇవ్వాలి కదా. ఎందుకు సర్వ్ చేయరు పోలీస్ డిపార్ట్మెంట్? వై దే ఆర్ డూయింగ్ బయాస్? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతుందా? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ప్రెస్ మీట్లోనే కేటీఆర్ గారు ఈ మాట అన్నారు, బీజేపీ పాత్ర ఉందని చెప్పి నాకు డౌట్ వస్తుంది, పలానా రాజశేఖర రెడ్డి బీజేపీ కండు వేసుకున్నాడు అది ఇది అని చెప్పారు కదా. 91 CRPC కింద రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి నోటీస్ ఇచ్చినప్పుడు కేటీఆర్ గారికి ఎందుకు ఇవ్వలేరు? సో ఇదే స్టాండ్ తీసుకుని టీడీపీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతుంది? ఎందుకు బయటికి రాలేదండి? మా టీఎన్ఎస్ బ్యాచ్ను మొత్తం అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టారు కదండి. నిన్న నాంపల్లి కోర్టు పోయి మళ్ళీ పిల్లలు మొత్తం సంజాయిషి ఇచ్చుకొని రిలీజ్ అయ్యి వచ్చారు కదా. పార్టీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళగానే అరెస్ట్ చేశారండి. దరిద్రం చూడండి మీరు. తెలంగాణ ఉద్యమంలో ధర్నా చౌకులు నింపేసిరు, మిలియనియం మార్చ్ అన్నారు, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసమైనవి, ఎన్నో రకరకాలైనవి. వంట వార్పు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు. ఏ రోజు పోలీసులు ఏమనలేరు. ఈరోజు ఇంత అరాచకం అని అంటే ధర్నా చౌకనే ఎత్తేస్తారు. పార్టీ ఆఫీస్ నుంచి పిల్లలు బయటకు వస్తే వ్యాన్లు పెట్టి నూకేస్తారు అని అంటే స్వర్ణ గారు ఇది పరాకాష్ట. ఆరిపోయే దీపానికి వెళ్తురెక్క అన్నట్టు ఇది ఆరిపోయే దీపం అనమాట. చెయ్యని ఎన్ని రోజులు చేస్తుంది? ఎన్ని రోజులు భరించినాం? ఇంకో 6 నెలలు, దాని తర్వాత చూపేదా? అంటే మీరు చేస్తేనేమో మీకైతేనేమో సోమవారం, మందికి మంగళవారమా? అట్లా కాదు కదా. ప్రజాస్వామ్య దేశం, ఇట్ ఈస్ అ డెమోక్రసీ.